ప్రవాస భారతీయులు ఇండియన్ డయాస్పొరా ఎక్కడున్నా ప్రత్యేకమే. ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నా పెద్దగా వాళ్ళు ఇబ్బంది పడింది లేదు, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ కూడా అయిపోయారు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అన్నట్లు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో చాలా సాఫ్ట్గా మంది సాఫ్ట్ డయాస్పొరా అనమాట. అయితే ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ డయాస్పొరా ఎక్కడైతే ఇతర దేశాల్లో ఉందో వాళ్ళకి ఉరిశిక్ష పట్టడం, లైఫ్ కన్విక్షన్ రావటం, జైల్లో మగ్గిపోవటం ఇవన్నీ బాగా వింటున్నాం. ఈ మధ్య కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందనమాట. నిన్నటికి నిన్న ఇద్దరు కేరళ వాళ్ళని యుఏఈలో ఉరి తీశారంట. మొహమ్మద్ రినేష్ అరంగిలొట్టు మరియు మురళీధరన్ వలప్పిల్ ఈ ఇద్దరు కేరళైట్స్ని యుఏఈలో ఎగ్జిక్యూట్ చేశారంట. గత వారంలో ఇంకొక వార్త కూడా వచ్చింది. ఉత్తరప్రదేశ్ చెందిన షాజాదీ ఖాన్ ఈ అమ్మాయిని కూడా యుఏఈలో ఎగ్జిక్యూట్ చేశారంట. ఒక మర్డర్ కేసులో, చిన్న బేబీని చంపిన మర్డర్ కేసులో ఈ అమ్మాయిని ఎగ్జిక్యూట్ చేశారు. మనకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 86-87 దేశాల్లో 10,000 మందికి పైగా భారతీయులు జైళ్లలో ఉన్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 54 మంది ఇండియన్స్ డెత్ రోలో ఉన్నారు. ఉరిశిక్షకి చాలా అంటే ఎగ్జిక్యూషన్కి చాలా దగ్గరగా ఉన్నారనమాట. దానిలో ఎక్కువ మంది డెత్ పెనాల్టీ ఫేస్ చేస్తుంది యుఏఈలో. 29 మంది డెత్ పెనాల్టీ ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మన వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయటం ఏంటి, వాళ్ళకి అక్కడ ఉరిశిక్షలు పట్టడం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట.